పతంజలి చేతన బహిరంగ అడ్వర్టైజ్మెంట్లు తాము తప్పు చేశామని ఇప్పించినటువంటి సుప్రీంకోర్టు ఇప్పుడు ఈ కేసులో కీలకమైన ఐఎంఏ మీద ఆగ్రహం వ్యక్తం చేయడం అన్నది సంచలనం సృష్టిస్తోంది. బేషరతుగా క్షమాపణ చెప్తూ యోగా గురు రామ్దేవ్, బాలకృష్ణ, పతంజలి ఆయుర్వేద సంస్థ వార్తాపత్రికలు ఇచ్చిన ప్రకటనలో మెరుగైన పురోగతి కనిపించిందంటూ ధర్మాసనం ప్రశంసించింది. ప్రత్యక్ష హాజరు నుంచి రామ్దేవ్, బాలకృష్ణలకు మినహాయింపు ఇవ్వాలన్న వినతి మీద ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. మే 7వ తేదీన జరిగే విచారణకు మాత్రం వాళ్ళిద్దరు రావాల్సిన అవసరం లేదని చెప్పింది. అయితే పతంజలి తరపున హాజరైన సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గి వాదనల సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఆర్వి అశోకన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తావించారు. మేము మంచి పనులు చేశాం, మా వైద్యులు కూడా చనిపోయారు, అయినప్పటికీ సుప్రీంకోర్టు మా వైపు వేలెత్తి చూపడం దురదృష్టకరమని సోమవారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అశోకన్ వ్యాఖ్యానించడం తనకు ఆందోళన కలిగించిందన్నారు. దీని మీద స్పందించిన ధర్మాసనం అదే నిజమైతే ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన వాటికంటే కూడా చాలా తీవ్రమైన అంశం ఇది, మరింత తీవ్ర పరిణామాలకు సిద్ధమై ఉండండి అంటూ ఐఎంఏ ప్రెసిడెంట్ అశోకన్ని హెచ్చరించింది.